ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా హజరత్ సయ్యద్ షా బుఖారీ దర్గా. ఈ దర్గాకు సంబంధించినటువంటి భూములు ఎన్టీడీపీఎస్ సంస్థ వన్ సైడ్గా వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండా ఎక్వైర్ చేసి ఈ దర్గాకి సంబంధించిన ఆస్తులలో డంపింగ్ యార్డు, రైల్వే బొగ్గు లైన్లు ఇవన్నీ వేసుకొని ఇక్కడ వచ్చే ప్రజలకు అంత ఇబ్బంది కాదు. నిజంగా ఇక్కడ బతకాలంటే ఎంత కఠోరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఒకవైపు బూడిద కాలుష్యం, ఇటువైపు బొగ్గు డంపింగ్ యార్డు, వ్యాగన్లు ఇక్కడ నుంచోబెట్టి పెట్టడం వలన మా ప్రాణాలు పణంగా పెట్టి దర్గాకి రావాలంటే, మసీదుకి 5 పూట్ల నమాజ్ చేయాలన్నా, దర్గాలో వచ్చి 10 నిమిషాలు ప్రశాంతంగా ప్రార్థన చేయాలన్నా కనీసం ఆ హక్కు కూడా మేము కోల్పోయే పరిస్థితి ఇవాళ వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఎన్టీడీపీఎస్ సంస్థ యాజమాన్యం వాళ్ళ నిర్లక్ష్య వైఖరి. ఎన్నిసార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశాం, వాళ్ళు వచ్చి శాంపిల్స్ కూడా తీశారు. మేము మీకు న్యాయం చేస్తాం, నిజంగా ఇక్కడ ఇబ్బంది ఉంది, ఈ బొగ్గు కాలుష్యం వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కానీ వాళ్లతో ఏం కుమ్మక్కయ్యారో తెలియదు. కానీ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్టీడీపీఎస్ సంస్థ యాజమాన్యం కుమ్మక్కయి స్థానిక ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. గతంలో ఎన్టీడీపీఎస్ సంస్థ ఈ విధంగా పొల్యూషన్ బోర్డుకి ఫిర్యాదు చేసి నిజంగా వచ్చి శాంపిల్స్ తీయండి అన్నాం. శాంపిల్స్ తీసినప్పుడు నిజంగా ఆ రోజు వచ్చినటువంటి శాంపిల్స్ కూడా వాళ్ళు స్పష్టంగా చూపించారు. ఇక్కడ వాస్తవంగా ఇక్కడ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బంది వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా ఇక్కడ వచ్చే భక్తులకు, ఇక్కడ ఉండే పూజారులకు కానీ, నమాజ్ చదివించే ఇమాం మోజన్లకు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మదర్సా పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వచ్చే 5 పూటల నమాజ్కి వచ్చే భక్తులు కానీ, లంగర్ఖానా ఉంది, దర్గాకు వచ్చే భక్తులు 10 నిమిషాలు కూర్చునే పరిస్థితి లేదు. ఇవన్నీ వాళ్ళు గమనించిన తర్వాత ఇక్కడున్న ఇబ్బందుల మీద స్పష్టంగా మేము ఎన్టీడీపీఎస్ సంస్థకి చెప్పి దీని నివారణ కోసం మేము చర్యలు తీసుకుంటామని గత సంవత్సరం మార్చి నెల 28వ తారీఖున వచ్చి వాళ్ళు పరిశీలించి వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత ఎన్టీడీపీఎస్ ఎస్సీలు వచ్చి ఇదంతా కూడా మేము నివారణ చర్యలుగా ఇదంతా షెడ్ వేసి మీకు ఈ పొల్యూషన్ లోపలికి రాకుండా ఇక్కడ ఇదంతా బొగ్గు వ్యవహారం కూడా మీకు మేము కంట్రోల్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి కూడా సంవత్సరం అవుతుంది. ఇవాళకి ఒక్క పని కూడా చేయలేదు. ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు, జీతాలకే మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది అత్యంత బాధాకరం, దారుణమైనటువంటి పరిస్థితి. ఇంత కఠోరమైన పరిస్థితుల్లో మా జీవితాలు ఫణంగా పెట్టి ఎన్టీడీపీఎస్ సంస్థకి మా స్థలాలు ఇచ్చి, మా పొలాలు ఇచ్చి, మా సమాధులపై మీ పునాదులు పెట్టుకొని, మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, యూడీబిల్డీ క్వార్టర్స్ ఏదైతే ఉందో, బీ కాలనీ క్వార్టర్స్ ఏదైతే ఉందో, ఈ క్వార్టర్స్ అన్ని కూడా మా సమాధుల మీద 428 సర్వే నంబర్ కానీ, 436 సర్వే నంబర్ కానీ, 459/4 సర్వే నంబర్ కానీ ఈ సమాధుల మీద పునాదులు వేసుకొని మీరు మీ జీవితాలు బాగు చేసుకున్నారు తప్ప మాకు మిగిలించింది ఏంటంటే ఈ బూడిద, ఈ బొగ్గు తప్ప ఇంకేం లేదు. కాబట్టి తక్షణమే రాబోయే రోజులు రంజాన్ నెల ప్రారంభం 15 రోజుల్లో రంజాన్ స్టార్ట్ అవుతుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలి. 15 రోజుల్లో నిజంగా చర్యలు తీసుకొని పక్షంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి షా బుఖారీ దర్గా ఆస్థానం తరపున లెటర్ పంపిస్తున్నాం, లేఖ పంపిస్తున్నాం. ఈ తక్షణమే ఈ సమస్యపై సీఎం గారు స్వయంగా ఈ వ్యవహారంపై మీరు ఐప్యాక్తో సర్వే చేపిస్తారో, ఎవరితో సర్వే చేయిస్తారో చేయించండి. ఇక్కడ జరుగుతున్న వాస్తవాలేంటో మేము ఈ మండలంలో ఉన్నటువంటి
ఇబ్రాహీంపట్నం మండలం కానీ కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలేంటో, అటువైపు బూడిద లారీలు కానీ ఇటు వస్తే ఈ బొగ్గు వ్యవహారం కానీ, మేము నిజంగా బతకాలా చావాలా, ఈ మండలంలో ఉన్నటువంటి లక్షలాది జనాభా ప్రాణాలు పణంగా పెట్టి ఇక్కడ బతుకుతున్నాం. కాబట్టి తక్షణమే సీఎం గారు స్పందించాలి, జెన్కో ఎండీ గారు స్పందించాలి, చీఫ్ సెక్రటరీ గారు స్పందించాలి, సిఈ గారు వెంటనే తక్షణంగా చర్యలు తీసుకోవాలి. 15 రోజుల్లో గనక చర్యలు తీసుకోకపోతే మేము మీ కొత్త గేటు పాత గేటు ముట్టడిస్తాం. వేలాది మంది ప్రజలతో, స్థానిక ప్రజలతో ముట్టడించి ఈ వ్యవహారాన్ని అవసరమైతే ఉన్నత న్యాయస్థానం దాకా తీసుకెళ్లి, సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.